అందరికీ నమస్కారం. నేను మీ పరిమళ. శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మికి మరియు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటల సిరీస్లో భాగంగా ఈరోజు నేను మీకు బెల్లం అప్పాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామికి కూడా ఈ అప్పాలంటే చాలా ప్రీతి. బెల్లం అప్పాలు చేయడం చాలా తేలిక, రుచిగా కూడా ఉంటాయి. ఈ అప్పాలు చేసుకోవడానికి అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి అంటే 125 గ్రాముల గోధుమ పిండి, 125 గ్రాముల బియ్యం పిండి తీసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి 1/4 కప్పు బెల్లాన్ని వేయండి. బెల్లం మొత్తం కరిగేదాకా ఈ నీళ్ళని మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగానే మిక్స్ చేసుకున్న గోధుమ పిండిని వరిపిండిని ఇందులో వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. పిండి వేసి 1/2 నిమిషం పాటు ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని ఇలా బాగా కలుపుకొని ఎక్కడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఇందులో మీకు యాలకుల ఫ్లేవర్ ఇష్టమైతే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలిపి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం పూర్తిగా చల్లారాక ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇలా చిన్న ముద్ద తీసుకుని ఇలా గుండ్రంగా చేసుకుని ఇలా వడల్లా ఒత్తుకోండి. మొత్తం పిండిని ఇలా వడల్లా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ ఒత్తుకున్న అప్పాలు వేడివేడి నూనెలో వేసుకుని వేయించుకోండి. ఇలా అప్పాలు వేశాక 2 నిమిషాల పాటు కదపకుండా ఉంచితే అప్పాలు ఎక్కడా విరక్కుండా వస్తాయి. ఇలా కొంచెం రంగు వచ్చాక దీన్ని మరోవైపుకి తిప్పుకుని హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోండి. మనకి శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించడానికి అప్పాలు తయారయ్యాయి. మీరు కూడా అప్పాలను తయారు చేసి ఆ శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించండి. ఈ అప్పాలు చేయడం చాలా త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా ఉంటాయి. 3 నుంచి 4 రోజుల పాటు నిలవ ఉంటాయి. మీకు కూడా ఈ అప్పాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆహా ఓహో రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.